ఏవండి ఈ బట్టలు మడత పెట్టండి. అల్లుడు అల్లుడు ఇల్లు చేసే. అల్లుడు అంట్లు తోము. ఏవండి ఇస్త్రీకి ఇచ్చేసేయండి. అల్లుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాయి. ఏవండి వాటర్ బాటిల్స్ నింపండి. అల్లుడు కూరగాయలు తీసుకురా. ఏవండి సర్కుల్ లిస్ట్ ఇవ్వనా, తెచ్చేస్తారా? అల్లుడు వంట చేసే. ఏవండి దియన్ వాకింగ్ తీసుకెళ్దాం. అల్లుడు వచ్చాక స్నానం చేపించే. అదక్క జరిగింది. అరే ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో. అయినా ఇల్లరికం వచ్చే కర్మ నీకేంటి? ఏ అంటే ఏం చెప్తాం అక్క, మనకేమో ఒళ్ళంచి పని చేసేంత ఓపిక లేదు. సరిపోయింది. అందుకే మా అయ్య ఇల్లరిక మల్లుడిగా పోరా రాజాలా బతికేస్తావా అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాతో గొడ్డు చాకరీ చేపిస్తున్నారు తెలుసా. మొన్నటికి మొన్న నాతో బాత్రూమ్ కడిగిపించారు. మా బావగాడు ఇంత సాంబార్ తిని ఇంత పోయిండు, పంచి కూడా చేయలేదు తెలుసా. ఊకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు. అయినా బ్రతకడానికి అంత కష్టంగా ఉంటే ఏ గుడ్లో అన్నదానం తినేసి తర్వాత మెట్రో కింద పడుకోవచ్చుగా. ఇల్లరికం వచ్చే కర్మ నీకేంటి? నాకేం తెలుసు అక్క, గోదావరిలో అల్లుడికి చేసే మర్యాద రీల్స్ లో చూసి కమిట్ అయ్యా. తీరా ఇక్కడికి వచ్చినాక తెలిసింది KGF లో బానిసకనే ఈనంగా చూస్తున్నారు అక్క. వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఆరేసే. వస్తున్నా. సరే అక్క, మాత పిలుస్తుంది. అక్క నాకు ఉప్పు పప్పు కావాలంటే మీ ఇంటికి వచ్చి అడుగుతానే. సరే అల్లుడు వస్తున్నావా? వస్తున్నాను.